లాస్ట్ టైం కూడా. ఈసారి ఇలాంటి పొరపాటు జరిగితే ఎండి పోస్ట్ నుంచి కాదు, వ్యాపారం నుంచే తప్పుకుంటారమ్మా. నువ్వు పనిష్ చేస్తావో, నీ డిసిషన్తో ఫినిష్ చేస్తావో నీ ఇష్టమమ్మా. టెక్స్టైల్ ఇండస్ట్రీ సౌత్లో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆక్షన్లోనూ తల వంచని మనము నా వల్ల ఈరోజు ఆ నాగపడగల చంద్రముఖికి దక్కింది. అసహ్యంగా ఉంది. వచ్చింది నష్టమేగా. నీ తెలివితేటలతో 1,00,000 కోట్లు సంపాదించిన నువ్వు ఎంత పోయిందని తల వంచుకుంటున్నావు? ఈ ఆస్తి మొత్తం పోని నా కొడుకు తల వంచకూడదు అంతే. ఏ చీర కట్టుకోవాలో కూడా నేనే చెప్తాను కదా భవానీ. నాకంత స్తోమత లేదు అని నీకు నువ్వే దిగజారడం ఇష్టం లేక లక్షల ఖరీదు చేసే పట్టు చీర కట్టుకోమని చెప్తాను. నా తోటి కోడలు నాలా కనపడాలని తాపత్రయపడే ఆరాటం నీకంత ఇరకాటంగా ఉంటే చెప్పు, ఆలోచిస్తాను. సారీ అఖిల, ఈ సిచ్యువేషన్లో వ్రతం పెట్టి మిమ్మల్ని పిలవడం బాగుండదు. ఎలాగో ఆలస్యమైంది. రేపో ఎల్లుండో ముహూర్తం చూసి అప్పుడు వ్రతం చేయిద్దాం. ఐశ్వర్య, వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బావుగారు. వదలరా అఖిల. 10 నిమిషాలు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. నాన్న, ఏదో తెలియని కీడు, ఏదో తెలియని భయం చిమ్మ చీకటి అలుముకుంది. ఈ వంశ చరిత్రపై ఆ పాము పడగల నీడ పడద్దు. కోరలు పీకేయాలి.